శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లలితార్చన దీక్షా విధానం అర్చన పద్ధతి. అగస్త్యుడన్నను, అశ్వముఖుడా, మహాప్రాజ్ఞుడా, కరుణామృత సముద్రుడా, శ్రీదేవి దర్శనానికి దీక్ష ఎట్టిదో తెలుపము. హయగ్రీవుడనెను, నీకు దేవతాభావం ఉంటే పురుషులకు పాప పంకమును కడిగివేయి దీక్ష చెబుతాను. చేతిలో శివపురం ధ్యానించి మూలాంగమాలను జపించాలి. గురువు శిష్యుని శరీరాన్ని తాకాలి. ఇది స్పర్శ దీక్ష అనబడుతుంది. గురువు యొక్క చూపు మాత్రం నన్ను మాట్లాడటం వల్లను తాకుట వల్ల వెంటనే జ్ఞానం కలుగును. ఇది సాంభవి దీక్ష అనబడును. దేవి యొక్క దేహం ఎట్టిదో గురువు దేహం అట్టది. గురుని అనుగ్రహాన శిష్యుడు గురురూపి అయి ప్రకాశించును. చిరకాల సేవ చే చక్కగా సంతసించిన గురువు ఒకడు ఊరక శిష్యుని సంకల్పించును. అది మానసీ దీక్ష అనబడును. అన్ని దీక్షల్లోనికి ఇదే ఉత్తమం. మొదట క్రియాదీక్ష చెయ్యాలి. దాని విధానం చెబుతాను. శుక్లపక్షాన ఒక శుభదినాన మనమును శుచిగా చేసుకుని యథావిధిగా నాలుక ముఖములను మలమును శుద్ధి చేసి అనగా దంతధావనంతో ముఖం కడుక్కొని స్నానం చేసి సంధ్యావందనం చేసి పరమగురుదేవుని స్మరిస్తూ ఏకాంతాన ఉండి శ్రీమౌన్మిని అయి నియతాహారం కలవాడై శిష్యుడు శిష్యుని వలనే సిద్ధమైన గురువును పూజించే మందిరమున ప్రవేశించవలను. దేవీ సూక్తంతో పాటు సమాత్రకంగా విద్యాన్యాసం చెయ్యాలి. పురుష సూక్తంతో షోడశోపచారాలతో ఆవాహనం చేసి ఆసనమిచ్చి పాద్యమును అర్ఘ్యమును అట్లే స్నానము చేయించి వస్త్రమును ఆభరణాలను గంధము పుష్పములు సమర్పించి ధూపం దీపం నైవేద్యం తాంబూలం ఇయ్యాలి. ప్రదక్షిణ ప్రణామం చెయ్యాలి. ఈ ప్రసిద్ధములైన ఉపచారములతో త్రిపురాంబికను సంతోషపెట్టాలి. తర్వాత సహస్రాక్షర విద్యతో పుష్పాంజలి సమర్పించాలి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు ఓం. ఇక్కడ ఓం పరబ్రహ్మ బీజం, ఐం సరస్వతి బీజం, హ్రీం గౌరీ బీజం, శ్రీం లక్ష్మీ బీజం, క్లీం నిత్యాదేవి బీజం, సౌహు త్రిపురా బాలా బీజం, ఐం క్లీం సౌహు లలితా బాలా మూలమంత్రం. మొత్తం ఇది సరస్వతి గౌరీ లక్ష్మి బీజాక్షరాలు చేర్చిన తర్వాత బాలామాలా మంత్రం. దీనికి ఆది అంతాల్లో బ్రహ్మబీజమైన ఓంకారం సంపుటీకృతం. త్రిపుర సుందరి నీకు నమస్కారం. హృదయం నందుండి హృదయమే అయినట్టు దేవికి నమస్కారం. శిరమున ఉండినట్టు దేవికి రక్షణ కవచమండు ఉండును దేవికి నమస్కారం. నేత్రములందు దేవికి, ముఖం నందు ఉండు దేవికి, కామేశ్వరికి, భగవానునికి, జ్ఞాన వైరాగ్యాలు మాలగా ధరించిన ఆమెకు నమస్కారము. విద్యలకు మంత్రములకు ఈశ్వరికి, పరమ శివదూతికి, త్వరితకు, అలాగే కులసుందరికి నమస్కారము. జ్ఞానమాలలు మాలగా ఉన్న ఆమెకు, చిత్రకు, మంత్రేశమయికి, షష్ఠీసమయికి, ఉద్యానమయికి, లోపాముద్రమయికి, అగస్త్యమయికి, కాంతాపనమయికి, శివమయికి, ధర్మాచారమయికి, ముక్త కేశీవరమయికి, దీపకళానాథమయికి, ప్రభాకర దేవమయికి, తేజోదేవమయికి, మన్మధునిలో నిండి ఉన్నదానికి, అణమాసిద్ధి స్వరూపునికి, వసిత్వ సిద్ధి స్వరూపునికి, ప్రాప్తి సిద్ధి స్వరూపునికి, ప్రాకామ్య సిద్ధి స్వరూపునికి, రససిద్ధి వైద్య స్వరూపునికి, రససిద్ధ కవి స్వరూపునికి, మహేశ్వరికి, కౌమారికి స్వరూపినికి, ఇంద్రానికి, సంక్షోభినికి, అందరినీ ఓడించి పరిగెత్తించు ఆమెకు, అందరినీ ఆకర్షించు ఆమెకి, అందరినీ వశపరుచుకున్న దానికి, అందరినీ మత్తులను చేయు ఆమెకు, అందరినీ మంచి మార్గాన పెట్టుటకు గొప్ప అంకుశమును ధరించిన ఆమెకు, సర్వఖేచరికి, అందరికీ ఇంద్రియమును ప్రవర్తింపచేయి శక్తి స్వరూపునికి, సర్వబీజకు, విశ్వమూల కారణమైన దానికి, సర్వయోనికి, అందరూ జన్మించు స్థానమైన ప్రకృతి స్వరూపునికి, సర్వాస్త్ర ఖండనికి, త్రైలోక్య మోహినికి, చక్రస్వామినికి, ప్రకటయోగినికి, బౌద్ధ దర్శనాంగికి, జ్ఞానస్వరూపినికి, కామాకర్షినికి, అహంకారాకర్షినికి, శబ్దాకర్షినికి, రూపాకర్షినికి, గంధాకర్షినికి, చిత్తాకర్షినికి, ధైర్యాకర్షినికి, నామాకర్షినికి, ఆత్మాకర్షినికి, గుప్తయోగినికి, చక్రస్వామినికి, అనంగ కుసుమకు, అనంగ మేఖలకు, అనంగ మోదునికి, అనంగ మదనాతురకు, అనంగ రేఖకు, అనంగాంకుశకు, వైదిక దర్శనాంగికి, సర్వస్తంభినికి, సర్వద్వంద్వ క్షయంకరికి, సంప్రదాయ యోగినికి, సౌర దర్శనాంగికి,
సూర్యాత్మకు ఇది సౌర దర్శనం. సూర్యాత్మకం అంగములు కల ఆమెకు సూర్యునికి ఆత్మస్వరూపిణి అని భావం. సర్వ సౌభాగ్యదాయ చక్రకు, సర్వసిద్ధిప్రదకు, సర్వ సంపత్ప్రదకు, సర్వ ప్రియంకరికి, సర్వమంగళకారునికి, సర్వకామప్రదకు, సర్వదుఃఖ విమోచనకి, సర్వమృత్యు ప్రశమనికి, అందరికీ మృత్యువులను ప్రశమింపచేయగలిగిన ఆమెకు, సర్వ విఘ్న నివారణకి, సర్వాంగ సుందరికి, సర్వ సౌభాగ్యదాయనికి, కులోత్తీర్ణ యోగినికి, సుషుమ్నా మార్గాన ఉత్తీర్ణయై సహస్రారంను సదాశివునితో కూడిన యోగినికి, సర్వార్థ సాధక చక్రేశికి, సర్వజ్ఞకు, సర్వాధిరూపునకు, సర్వానందదాయనికి, సర్వరక్షారూపినికి, నియోగినికి, వైష్ణవ దర్శనాంగికి, వసినికి, మోదినికి, అరుణకు, జయినికి, కౌలినికి, రహస్య యోగినికి, రహస్య భోగినికి, శాక్త దర్శనాంగికి, సర్వరోగహర చక్రేశికి, పశ్చిమానాయకి, వజ్రేశికి, యోగినికి, శైవ దర్శనాంగికి, సర్వప్రసిద్ధ పదచక్రగకు, పరాశక్తికి, అపరాశక్తికి, చక్రేశికి, త్రిపుర సుందరికి, త్రిపురశ్రీకి, వాసికిని, త్రిపురమాలినికి, త్రిపుర సిద్ధకు, త్రిపురాంబకు, కురూపినికి, అకులేకి, మహాకౌలినికి, సర్వోత్తరకు, స్వరూపినికి, పూర్ణ బ్రహ్మశక్తికి, మహాపరమేశ్వరికి, త్రిపురముకు సుందరికి, మహాత్రిపుర సుందరికి, మహాత్రిపుర సుందరి యొక్క శ్రీపాదుకలు పూజించి నమస్కరించి దేవీ తాదాత్మ్యమని భావిస్తున్నాను. అలాగే బీజ మంత్రాలు కొన్ని ఉన్నాయి. లహరి, పరోక్షతయా లహరి అనే ఇలా ఉన్న బీజ మంత్రాలన్నింటినీ మనం పూజించాలి. ఈ విధంగా సహస్రాక్షర విద్యతో దేవికి పుష్పాంజలి ఇవ్వాలి. కానిచో పూజ వ్యర్థమని వేదవాదులు చెబుతారు. తర్వాత ఆవు పేడతో భూమిని అలకాలి. దానిపై మర్రి, రావి, మామిడి, నేరేడు, మేడి చెట్ల బెరడులు, చివురాకులు కప్పాలి. దానిపై ఒక పెద్ద కొత్త కుండ ఉంచాలి. దానిలో తోమెడు చాలిధాన్యం, తోమెడు బియ్యం, శుద్ధమై పవిత్రమైన తోమెడు నీళ్లను పొయ్యాలి. కుండ యొక్క అగ్రమున పండిన కొబ్బరికాయను ఉంచాలి. దాని గంధ పుష్పాదులతో పూజించి ధూపదీపాదులు చూపాలి. హృదయాన శ్రీ చింతామణి మంత్రం మాతృక జపించాలి. కుంభమును తాకుతూ తనని లక్ష్మిని పొందినవానిగా భావించి 108 మార్లు జపం కాగా మరలా దీపం చూపాలి. శిష్యుని పిలిచి రహస్యంలో వాని కన్నులకు పట్టవలను. వానితో గురువు 3 మార్లు సాష్టాంగ ప్రణామం చేయించాలి. వాని చేతిలో పూలుంచి పుష్పాంజలి చేయించాలి. విష్ణువు యొక్క కరుణారాశిగా అయిన దాన, పరంజ్యోతిర్మయి అయిన ఈశ్వరి, ఈ పుష్పాంజలిని నీ పాదపద్మాలపై సమర్పిస్తున్నాను. నాకు పరంధామం, పరబ్రహ్మవు, పరదేవతవు నీవే. ఇవ్వేళటి నుండి నా పుత్రులను శరణాగతుడైన నన్ను రక్షించుము అని పలికి శిష్యుడు గురుని పాదకమలాలను శిరస్సుపై ధరించాలి. ఇది నా జన్మాంతరాన్ని చేసిన పుణ్యం. బ్రహ్మ యొక్క, విష్ణువు యొక్క, శివుని యొక్క సేవచే లభించిన పాదుకలు గురువుచే నా శిరమున ఉంచబడినవి అని పలికి భక్తి నిండిన వాడై మరలా లేచి శాంతిమంతుడై, వినయవంతుడై, అభిమానం లేని వాడై గురువు యొక్క ఎడమ పక్క కూర్చుండాలి. తర్వాత గురువు సొరకాయలోని జలంతో ఎడమ పక్కన నివేదించాలి. తర్వాత కన్నుల కట్టిన బట్టను విడదీసి అర్చన క్రమం చూపాలి. శర్కర, తేనె, నెయ్యి, అరటి పండ్లను పాయస రూపాన మహాత్రిపుర సుందరికి నైవేద్యం అర్పించాలి. మల్లగా శిష్యుని ఎడమ చెవిలో షోడశాక్షర మంత్రం ఉపదేశించాలి. తర్వాత వెలుపలికి వచ్చి పట్టు వస్త్రం పరిచిన చెక్కపీటపై పవిత్రుడైన శిష్యుని తూర్పుముఖంగా కూర్చుండజేసి సమంత్రకంగా కుంభజలంతో స్నానం చేయించాలి. మరలా శిష్యుడు శుద్ధోదకాలతో స్నానం చేసిన వస్త్రం ధరించి మంత్రం 108 సార్లు జపించి తర్వాత నిద్రపోవాలి. శుభ స్వప్నం కనబడితే ఉత్తమ పుణ్యం లభించినట్లు. దుష్ట స్వప్నం కలిగితే 1008 మార్లు జపం చెయ్యాలి. యుక్త మార్గాన త్రిపురాంబ యొక్క సేవ చెయ్యాలి. ఏ స్వప్నం కనబడకపోతే సిద్ధి చాలా కాలంకి లభించను. పరమభక్తితో దేవీ శేష కళాధికం స్వీకరించాలి. వెంటనే ఆ శిష్యుడు పంక్తి పావనలో పావనుడగను. శరీరమును అర్థమును ఆ శ్రీ గురువుకి ఇయ్యాలి. అతనికి ఆధీనుడి నిత్యం ప్రవర్తించాలి. అతని మాట జవదాట రాదు. గురువు ప్రసన్నుడై ఆ రక్షణలో ఉన్న మోక్షలక్ష్మిని అనుగ్రహించును.
అట్టి సంసార తారకుడైన గురువు సామాన్యంగా లభించడని తెలుసుకోవాలి. గుకారానికి అంధకారం అని పేరు, రుకారానికి దాని నిరోధకుడని పేరు. అంధకారాన్ని నిరోధించువాడు కావున గురువు అనబడును. జ్ఞానరూపైన గురువును పొంది మరొక గురువును చేరరాదు. గురుని కఠిన వాక్యం ఆశీసుగా భావించాలి. మొదట గురువుకు అభివాదం చేసి అతని నుండి లౌకికం కానీ, వైదికం కానీ, చివరకు ఆధ్యాత్మికం కానీ అయిన జ్ఞానం పొందాలి. ఈ విధంగా 3 దీక్షలు చేసి విధేయము గురువు మరలా బోధించాలి. గురుభక్తి సదాచారం, గురుద్రోహం పాతకం. ఆయన అడుగులు తరింపచేయనవి, ముక్తి ఇచ్చినవి. ఇది దేహం ఉన్నంత వరకు నడుచును. గురువు ఎదుట అసత్యమాడినందున కలిగిన పాపం అది గోబ్రాహ్మణ వధ కన్నా ఎక్కువ. బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు నాకు గురు సంతతియే. అట్టి సర్వపూజకు అయిన నాకు భూమండలాన అందరూ పూజ్యులే. ఇది సర్వానుకూలుడైన వాడు శిష్యుడు అనబడినాడు. జపమును వలసినప్పుడు మరలా ధ్యానం చెయ్యాలి. ధ్యానమున వలసినప్పుడు మరలా జపం చేయాలి. జపధ్యానాదుల్లో యుక్తుడైన వానికి తొందరగా మంత్రం సిద్ధిస్తుంది. ధ్యాన సామర్థ్యాన కీటకం భ్రమమైనట్లు సమాధి సామర్థ్యాన నరుడు బ్రహ్మీభూతుడగను. ప్రళయకాలాన ప్రపంచం లయమై కనబడదు. అట్లే నేత్రాలు మూసుకోవాలి. సర్వలయమును భావించాలి. కనబడట అటుంచి తలంపున కూడా కూడదనరాదు. మనసు కూడా లయం చెందాలి. ఇది ధ్యాన లక్షణం. వర్ణాతీతమై వికారం లేని పరతత్వం తెలిసినప్పుడు మంత్రాలు తమ మంత్రాధిపులతో పాటు సేవకులై తాను చెప్పినట్టు వినను. ఆత్మైక భావంతో ఉన్న వాని యొక్క చేష్ట దర్శనం ఆత్మైక యోగం, తపము. అయోగం ఆత్మమంత్రం. ఆత్మ నిరీక్షణమే ఆత్మధనం. దేహాభిమానం పోయి పరమాత్మ తెలియబడినప్పుడు మనసు పోయిన చోటులెల్లా సమాధిలే అగను. అంతటా ఉన్నది శాంతమైనది, ఆనంద స్వరూపమై అద్వయమైనది అనియో ఆత్మను చూసిన వానికి ఇక పొందదగినది, తెలియదగినది అయినది ఏమీ ఉండదు. కోటి పూజలతో సమమైనది లయం. దేహం దేవాలయం అనబడింది. జీవుడే మహేశ్వరుడు. అజ్ఞానమను నిర్మాల్యాన్ని త్యజించాలి. పరమాత్మ నేనే అనే భావం కూర్చుకోవాలి. ఊకతో బద్ధమైనది ఊకలేనప్పుడు తండ్రుల మగను. అట్లే పాసముతో బద్ధుడు జీవుడనబడను. పాసం వదిలినవాడు మహేశ్వరుడు. ఆకాశంలో పక్షిజాతుల నడక తెలియదు. అట్లే మహాత్ముల యొక్క మహావృత్తాంతం తెలియదు. ప్రతిదినం చేయతగింది పగలు చెయ్యాలి. నైమిత్తిక అర్చనం రాత్రి వేళలందు చెయ్యాలి. కోరికతో చేయు అర్చనం రాత్రిలోనూ పగటిలోనూ చెయ్యాలి అనేది శాస్త్ర నిశ్చయం. కోటి మహాదానముల వల్లనూ, కోటి మహావ్రతముల వల్లనూ, కోటి మహాయజ్ఞాల వల్లనూ పరాశ్రీ పాదుకాస్మరణం కలుగును. జ్ఞానం వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ దేహం ఉన్నంత వరకు కర్మ ముక్తి కొరకు వర్ణాశ్రమాచారాలు చెయ్యాలి. గురువు నోటి నుండి మాటగా వచ్చినదంతా శాస్త్రం అనబడుతుంది. నిషిద్ధమైన గురువాజ్ఞ చెయ్యాలి. గురువాజ్ఞ ఉల్లంఘించరాదు. ఉత్తమ జాతి, ఉత్తమ విద్య, బహుధనంలో ప్రకాశించిన వాడైనను సంతోషంతో గురువుకు సాష్టాంగ దండ ప్రణామం చేసి 3 ప్రదక్షిణాలు చెయ్యాలి. దైవతంగాను కానీ గడ్డిపోచను కానీ గురువును బుద్ధితో నమస్కరించాలి. లోహంతోనూ మట్టితోనూ చేసిన ప్రతిమను గురువు అను బుద్ధితో నమస్కరించాలి. గురువును ధిక్కరించు కానీ, నీవు అని ఏకవచనంతో పలికిన కానీ, వాదమున బ్రాహ్మణుని జయించిన కానీ, రహస్య శాస్త్రాలను బయలుపరిచిన కానీ నరుల బ్రహ్మరాక్షసులగుదురు. నిత్యం పరమాత్మతో అద్వైతాన్ని భావించాలి కానీ గురువుతో ఏకత్వం భావించరాదు. వేద శాస్త్రాగమాధికాలను కానీ ఇతరుల సిద్ధాంత ఆచరణలు కానీ నిందించరాదు. ఒకే గ్రామాన ఉన్న శిష్యుడు గురువును 3 సంధ్యల్లోనూ ప్రణమిల్లవలెను. క్రోశమాత్ర దూరాన ఉన్న శిష్యుడు గురువుకు ప్రతిదినం నమస్కరించాలి. అర్ధయోజనాన ఉన్న శిష్యుడు గురువును 5 పర్వాల్లో నమస్కరించాలి. 1 యోజనం నుండి 12 యోజనాల వరకు ఆయా యోజన సంఖ్యతో లెక్కించి మాసములతో గురువును నమస్కరించాలి. మిక్కిలి దూరంగా ఉన్న శిష్యుడు బుద్ధి పుట్టినప్పుడు గురువు వద్దకు వెళ్ళాలి. ఒట్టి చేతులతో రాజును, దేవతను, గురువును సమీపించరాదు. ఫలాలు, పుష్పాలు, వస్త్రాలు మొదలగు వాణ్ణి యథాశక్తి సమర్పించాలి. సాక్షాత్తు పరమశివుడై స్వయంగా మనుష్యరూపుడై మంచి శిష్యుని అనుగ్రహించుటకై భూమి మీద రహస్యంగా పర్యటించును. నిరాకారుడైన సద్భక్త రక్షణకై శివుడు సాకారుడగును. దయానిధైన అతడు లోకమును సంసారి వలె మెదలను. గురువు 3 కన్నులు లేని శివుడు, 4 భుజం లేని విష్ణువు, 4 ముఖములు లేని బ్రహ్మ అని అనబడ్డారు. ఉదయించిన సూర్యుని గుడ్డివారు చూడలేరు. అట్లే పరతత్వ స్వరూపుడై కన్నుల ఎదుటనే ఉన్న గురువును భాగ్యహీనులు చూడలేరు. తత్వచింతనం ఉత్తమం, జపచింతనం మధ్యమం, శాస్త్రచింతనం అధమం, లోకచింతనం అధమాధమం. గురువుకు మించిన తత్వం లేదు. జ్ఞానం కన్నా మించిన సుఖం లేదు. భక్తి కన్నా మించిన పూజ లేదు. మోక్షానికి మించిన ఫలం లేదు. సమస్త వేదాలలోనూ, శాస్త్రాలలోనూ, బ్రహ్మ విష్ణు శివాదులలోనూ శ్రీ కామాక్షి పరాత్పర అనే అచటచట శబ్దములతో స్పష్టంగా
చెప్పబడుచున్నది. సచీంద్రులు, రోహిణీ చంద్రులు, స్వాహ అగ్నులు, ప్రభారవులు, లక్ష్మీనారాయణులు, వాణి బ్రహ్మలు, పార్వతీ పరమేశ్వరులు, అగ్నిసోములు, బిందునాదములు, ఆధారాధేయనాములైన ప్రకృతి పురుషులు, భోగమోక్షములు, ప్రాణ అపానములు, శబ్ద అర్థములు, విధి నిషేధములు, సుఖదుఖాలు మొదలగు జంటలు కనబడదురు లేదా వినబడదురు. సర్వలోకములలోని పై జంటలందరూ నిశ్చయముగా బ్రహ్మస్వరూపములు. బ్రహ్మ విష్ణు శివాదులు నిత్యమును ధ్యానించు ఉత్తీర్ణమైన అమరజ్యోతి కామాక్షి అని పేరు గలదిగా విజ్ఞులు తెలియదురు. ఈ విధమైన శక్తి మార్గాన పురుషుడుగా ఉన్నవాడు శ్రీదేవి యొక్క అనుగ్రహానికి స్థానం. భుక్తి ముక్తులకు అతడు స్థానం. మంత్రంతో కానీ మంత్రం లేక కానీ కామాక్షిని అర్చించేవారు స్త్రీలు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ పరమగతిని పొందుతారు. మంత్రపూర్వకంగా పూజించి క్షత్రియుల విషయాలు చెప్పవలెన వారు తప్పక పరమగతిని పొందుతారు. సంసారులైన వారు నిశ్చయంగా విముక్తులగుదురు, సంశయం లేదు. శర్కర, తేనె, నెయ్యి, అరటిపండ్లు, పాయస రూపమైన నైవేద్యం పంచపర్వములందు ఎల్లప్పుడూ నివేదించాలి. శక్తి కలిగి కూడా పూజించని వాడు దేవీ శాపం పొందును. శక్తి లేనప్పుడు భావించిన ద్రవ్యాలతో నిత్యం అంబికను అర్చించాలి. గృహస్థుడు మంగళాచార సమేతుడై అనుకూల స్త్రీలు సకులుగా గలవాడై మహాలక్ష్మిని అర్చించాలి. ఓ అగస్త్య, గురువు 3 సార్లు ఆచారం చెప్పాలి. శిష్యుడు గ్రహించినట్లయినా ఆ పాపం శిష్యునిది, గురునిది కాదు. లక్ష్మీనారాయణులను, వాణి బ్రహ్మలను, పార్వతీ పరమేశ్వరులను, శ్రీ గురువును, గురుపత్నిని, తల్లిదండ్రులను బుద్ధితో ధ్యానించాలి అని ఇదంతా ఓ అగస్త్య నాచే సంగ్రహంగా చెప్పబడింది. ఇంత మటుకు వినటం వల్ల నరుడు సర్వజ్ఞుడు, బుద్ధిమంతుడు అగును. ఓం శాంతి శాంతి శాంతి.